సరిగ్గా చైన్ లూప్ చేయకపోతే చైన్ స్ప్రాకెట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి అనమాట. అవి డ్యామేజ్ అయితే మీకు థౌజండ్స్లో కాస్ట్ ఉంటాయి. అవి ప్లేట్ మీద పడడం వల్ల నాకు వెనక బ్రేక్ పని చేయలేదు అసలు. 1 ఇయర్ పైగా వాడచ్చు మీరు అలా. నేను ఇక్కడ చైన్ లూప్లో యూస్ చేసిన ప్రతి ప్రోడక్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది పెడాక్ స్టాండ్ అనమాట. మీకు ఏంటంటే ఈ బండిని నిలబెట్టడానికి సెంటర్ స్టాండ్ ఉండదు, మీకు ఖచ్చితంగా పెడాక్ స్టాండ్ కావాలి. ఇదేసి మీరు బండి నిలబెట్టాలి. తర్వాత చైన్ లూప్ అనేది స్టార్ట్ చేద్దాం. మీరు కింద పేపర్స్ వేసుకొని మీరు క్లీన్ చేసేటప్పుడు అదంతా కిందకి వచ్చేస్తుంది అనమాట. అది మళ్ళీ కింద పాడైపోతుంది. మీరు ఏంటంటే పేపర్స్ వేసుకున్నాక డస్ట్ అంతా పేపర్ మీద పడుతుంది ఈజీగా. తర్వాత ఆ పేపర్స్ వేస్తే అయిపోయింది. హాయ్ గాయ్స్, ఈరోజు మీకు నేను ప్రాపర్గా చైన్ లూప్ చేయడం అన్నది ఎలా అన్నది చెప్తాను. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ అయితే అవసరం లేదు. ఏంటంటే ఇందులో మనకి 2 ఐటమ్స్ ఉంటే చాలు. నేను సింపుల్గా 2 వేస్లో చెప్తాను ఎలా క్లీన్ చేయాలని చెప్పి ప్రాపర్గా. చైన్ లూప్ చేయడం వల్ల 5 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది చైన్ లూప్ చేయడం వల్ల మీకు ఫ్రిక్షన్ తగ్గిస్తుంది. ఎప్పుడైతే పవర్ మీకు ఇంజిన్ నుంచి జనరేట్ అవుతుందో ఇక్కడ వరకు స్మూత్గా ఆ ఫ్రిక్షన్ తగ్గించి స్మూత్గా రన్ అవుతుంది అనమాట ఈ చైన్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి నాయిస్ని తగ్గిస్తుంది. మనం తరచుగా చైన్ లూప్ చేయడం వల్ల చైన్ లైఫ్ అన్నది పెరుగుతుంది. మీరు ఎవ్రీ 100 to 200 కిలోమీటర్స్ మధ్యలో చేసుకున్నారనుకో, డిపెండ్ అపాన్ రైడర్ అనమాట. సరిగ్గా చైన్ లూప్ చేయకపోతే చైన్ స్ప్రాకెట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి అనమాట. అవి డ్యామేజ్ అయితే మీకు థౌజండ్స్లో కాస్ట్ ఉంటాయి అవి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇది రస్ట్ పట్టకుండా ఆపుతుంది అనమాట. ఎప్పుడైతే మీకు రస్ట్ పట్టకుండా చైన్ అన్నది స్మూత్గా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మీకు మంచి రైడర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి కదా, ఇవి 2 స్టెప్స్లో క్లీన్ చేయడం ఉంటుంది. మీకు 2 చెప్తాను. చైన్ లూప్లో ఎలాంటివి అసలు యూజ్ చేయొద్దు. ఇది ఎందుకంటే డీజిల్ వేయడానికి అనమాట. ఇదేమవుద్దంటే మీరు డీజిల్ వేసి చైన్ మీద కొడతారు కదా, ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఆ స్ప్రెడ్ అయినప్పుడు ఆ మాలిక్యూల్స్ వెళ్ళి డిస్క్ ప్లేట్స్ మీద పడతాయి. నాకు మొన్న లాస్ట్ టైం ఏం జరిగిందంటే నాకు తెలియక అలాగే చేశాను. ఆ మాలిక్యూల్స్ అన్నీ వెళ్ళి నాకు ఏంటో అర్థం కాలేదు. నేనేమో డిస్క్ ప్యాడ్స్ అరిగిపోయినామని చెప్పి నేను షోరూమ్కి వెళ్తే వాళ్ళు చెక్ చేసి డీజిల్ వాడేప్పుడు జాగ్రత్తగా వాడండి అని చెప్పారు. ఇలాంటివి అవాయిడ్ చేయండి. చైన్ లూబ్లో మనకి 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ క్లీనింగ్, తర్వాత లూబ్. క్లీనింగ్ మనం 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి క్లీనర్ ఉంటాయి ఆన్లైన్లో, అవన్నీ వాడచ్చు. లేదంటే డీజిల్ ఉంటుంది కదా మనకి, డీజిల్ మీరు ఒక బాటిల్ వేసుకుని దానికి ఇక్కడ చిన్న హోల్ చేసుకుని డీజిల్తో అన్న క్లీన్ చేయొచ్చు. డీజిల్తో ఏంటంటే మీకు బడ్జెట్లో అయిపోతుంది అనమాట. మీరు ఒక 1/2 లీటర్ డీజిల్ కొనుక్కుంటే మీకు చైన్ మొత్తం ఈజీగా వచ్చేస్తుంది, మీకు బడ్జెట్లో అయిపోతుంది. అలా కాదు అంటే ఇలాంటి స్ప్రేస్ ఉంటాయి. ఇదేంటంటే మల్టీపర్పస్ స్ప్రే అనమాట, W40 అని చెప్పి. ఇది చైన్ క్లీనింగ్ కూడా వాడుకోవచ్చు, లేదంటే స్పెసిఫిక్గా మీకు చైన్ క్లీనర్స్ కూడా ఉంటాయి, అదన్నా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది యూజ్ చేస్తాను. మీకు ఇది లేనప్పుడు సింపుల్గా డీజిల్ యూజ్ చేసుకోండి. ఇక్కడ మీరు చిన్న హోల్ పెట్టుకుని జస్ట్ ఆ చైన్ మీద పడేలా నీట్గా చూసుకోండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మీరు చైన్ లూప్ చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇక్కడ చాలా క్లోజ్లో ఫింగర్స్ పెడతారు కదా, అక్కడ ఏంటంటే మీకు కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇది చైన్ అన్నది లాగేస్తుంది అనమాట. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఈ 2తో క్లీన్ చేస్తాను. ఇది వచ్చి బ్రష్ అనమాట. ఇక్కడ ఇంకోటి ఉంటుంది, అది రీపోయింది లాస్ట్ టైం యూజ్ చేసినప్పుడు. ఈ బ్రష్ అండ్ ఈ క్లీనర్తో మీరు నీట్గా ఫస్ట్ చైన్ క్లీన్ చేయాలి. చైన్ మీద ఉన్న డస్ట్ అంతా పోగొట్టాలన్నమాట. చిన్న క్లాత్ తీసుకుని దీంతో క్లీన్ చేసిన తర్వాత చిన్న క్లాత్ తీసుకుని క్లాత్తో కూడా క్లీన్ చేయండి. మొత్తం డస్ట్ పోతుంది మీకు చైన్ మీద ఉన్నది. క్లీన్ చేసిన తర్వాత మీరు ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేయండి. మొత్తం అప్పుడు డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత మనం లూప్ చేయాలి. ఇప్పుడు మనకు ఒక స్టెప్ అయ్యింది, క్లీనింగ్ అయింది. ఇప్పుడు లూప్ చేయడం ఎలా అన్నది చూద్దాం. క్లీన్ చేసాక ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేయండి. అప్పుడు మీకు చైన్ మొత్తం డ్రై అయిపోద్ది. డ్రై అయిన తర్వాత ఇప్పటి వరకు మనకి ఒక స్టెప్ అయ్యింది, క్లీన్ చేసాం నీట్గా. దీని తర్వాత ఇప్పుడు లూప్ చేయడం ఎలా అన్నది చూద్దాం. మీకు లూప్ చేయడానికి 2 ఆప్షన్లు ఉంటాయి. చైన్ లూప్ అని చెప్పి ఆన్లైన్లో దొరుకుద్ది, బయట ఎక్కడైనా దొరుకుద్ది. దీని లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది మోటల్ అనమాట, 250 ఉంటుంది. మీకు ఒక 2 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. కానీ మీకు బడ్జెట్లో కావాలనుకుంటే గేర్ ఆయిల్ అని ఉంటుంది అనమాట. మోటల్ 1 లీటర్ అరౌండ్ 1 లీటర్ వచ్చేసి అరౌండ్ 350 రూపీస్ అంతా పడుతుంది. ఇది మీరు ఇందులో వేసుకుని లూప్ చేసుకోవచ్చు అనమాట. చెప్పాలంటే దీనికన్నా ఇది ఫ్రిక్షన్ బాగుంటుంది, దీనికన్నా ఇది బాగా యూజ్ అవుద్ది. కానీ దీంతో వచ్చేసి మైనస్ ఏంటంటే మనం వాడతాం కదా, వాడినప్పుడు మీకు అది కింద అలా స్ప్రింకిల్ అవుతూ ఉంటుంది, మీకు అలా చిరాగ్గా ఉంటుంది కొంచెం. ఇదైతే మీకు ఆ ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అయిపోద్ది, అయితే మీకు బడ్జెట్లో అయిపోద్ది. మీకు ఇది ఒక్కసారి కొనుక్కుంటే 350 రూపీస్ వచ్చేసి నేను 1 ఇయర్ పైగా వాడచ్చు మీరు. అలా స్ప్రే ఉంది కాబట్టి స్ప్రేతో క్లీన్ చేస్తున్నా.
ఇంజిన్ దగ్గర ఇది కనబడుతుంది కదా, ఫ్రంట్ పార్ట్ కూడా మీరు క్లీన్ చేసుకోవాలన్నమాట. కానీ ఇది చైన్ లూప్ చేసిన ప్రతిసారి అవసరం లేదు. మీరు ఎవ్రీ చైన్ లూప్ చేసిన 3-4 టైమ్స్కి ఒకసారి అయితే సరిపోద్ది. కింద బోల్ట్ పై బోల్ట్ తీసుకుని లోపల కొంచెం డస్ట్ ఉంటుంది, అది క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. ఎక్కువ డస్ట్ అయితే ఫామ్ అవుతుంది, తక్కువ ఫామ్ అవుద్ది. ఇక్కడ పైన గార్డ్ ఉంది కాబట్టి. చూసారు కదా ప్రాపర్ వేలో చైన్ లూప్ చేయడం ఎలా అన్నది. దట్స్ ఇట్ గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా, సైనింగ్ ఆఫ్, బై బై.